ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విరాజ్ ఏమో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుందని చెప్పాడు, కానీ ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే ఎవరో ఒక కింగ్ తన క్వీన్ ఇంప్రెస్ చేయడం కోసం ఇక్కడ ఇదంతా చేసినట్టుగా ఉంది. ఈ విరాజ్ ఉన్నాడే, డిన్నర్. మీరిక్కడ విరాజ్ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుందని చెప్పాడే, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ కి బదులు మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి? అంటే ఇదంతా నేనే ప్లాన్ చేశాను, చెయ్యాల్సి వచ్చింది. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అండ్ నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అయితే ఏంటి మీ కోపాన్ని చూపించే పద్ధతి ఇది? లేదు, కోపాన్ని చూపించడానికి కాదు, అదే అది నేను ఇదే మీరు ఇలా చెప్తూ ఆగిపోతారు చూడండి, దీనితో నాకు కోపం వచ్చేస్తుంది. అండ్ ఇంకా దేనికి కోపం వస్తుందో తెలుసా? మీరు ప్రతిదానికి నన్నే తప్పుదో పడుతున్నప్పుడు. అండ్ నేను ఏమైనా చెప్పాలనుకున్నా కూడా మీరేమీ వినరు. అయినా నువ్వు చెప్పడం మాత్రం ఆపవు కదా. అయినా నాకు ఇప్పుడే గుర్తొచ్చిందిలే, పూర్ణిమ గురించి మీ న్యూస్ ఛానల్లో స్టోరీ టెలికాస్ట్ అయింది కదా, అది నువ్వు చేయలేదు అని తెలిసింది. నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తాను, అమ్మ కూడా చెప్తుంది. మీకెలా తెలుసు? మీరు నా వెనక డిటెక్టివ్ ఎవరైనా పెట్టారా ఏంటి? అందుకే మీరు ఆఫీస్కి రాగానే మీకు నిజమేంటో తెలిసిపోయిందా? లేక మీరు మా ఛానల్ మీద పరువు నష్టం కేసు పెట్టాలనుకున్నారు, అప్పుడు మీకు నిజం తెలిసిందా? ఓ, అంటే మీరు నిజంగానే మా మీద పరువు నష్టం కేసు పెట్టాలనుకున్నారా? లేదు, అసలు ఏం నువ్వు మాట్లాడేది? అలాంటిదేం లేదు. అబద్ధం. మీకు అసలు అబద్ధం చెప్పడమే రాదు, మీ ముఖంలో క్లియర్ గా తెలిసిపోతుంది, సరిగా ఇప్పుడు కనిపిస్తున్నట్టు. ఓ, ఈ రేఖ కేవలం రిపోర్టరే కాదు, ఎక్స్రే మెషిన్ కూడా. చెప్పండి, ఎందుకు కామిపోయారు? చూడు, ఫుడ్ చల్లగా అయిపోతుంది. నాకు చల్లగా తినడం అస్సలు నచ్చదు. తిందాం, కూర్చో. నా మాట ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు నేను మీకు ఇంకా కూడా చెప్పాను, దానికి కూడా నాకు కోపంగానే ఉంది. మీరు సారీ చెప్పడానికి బదులు ఇదంతా చేస్తున్నారు, అండ్ నేను మీ మీద కోపడలేకపోతున్నాను. ఇలా చూడు. ఏం చూడాలి? మీరు ఇప్పుడు ఇది చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, నాకు క్షమాపణ చెప్పడానికి ఇదంతా చేశారని. నాకు ఆకలేస్తుంది, అన్నం తిను, లేకపోతే. లేదంటే ఏంటి? నాకు ఆకలేయటం లేదు. అయినా నాకు ఈ చప్పటి ఖరీదైన ఫుడ్ చూస్తుంటే అస్సలు ఆకలి వేయటం లేదు. ఒకవేళ నీకు ఈ ఫుడ్ చూసి ఆకలేకపోతే మరి నీకు ఎలాంటి ఫుడ్ ఇష్టమో చెప్పొచ్చు కదా. అంటే నిజంగానే క్షమాపణ చెప్పాలనుకుంటున్నారా? నిజానికి నాకు బాగా కోపం తెప్పించే మరొక విషయం ఉంది. అందరూ అంటారు రోజు గడిస్తే గనక విషయం వదిలేయాలని, కానీ మనసు గుచ్చుకున్న మాట మర్చిపోవాలంటే ఒక రోజు కాదు, జీవితం మొత్తం సరిపోదంటాను.
నీ ఫిలాసఫీ క్లాస్ అయిపోయి ఉంటే నీకు ఎలాంటి ఫుడ్ ఇష్టమో చెప్పొచ్చు కదా. నిజంగా తెలుసుకోవాలనుందా? నేను గ్యారంటీగా చెప్పగలను నేను తినే ఫుడ్ మీకు నచ్చదని. నేను కూడా గ్యారంటీగా చెప్పగలను నేను తినగలనని. సరే, కానీ ఆ తర్వాత మీరు నన్ను తప్పు పట్టకూడదు. ఫాలో మీ. ఇదా? దీనికోసం నువ్వు నా 7 స్టార్ హోటల్లోని 7 కోర్స్ మీల్ వద్దన్నావు. అవును, ఒకటి మీరు నాకు కామ్గా సారీ చెప్పేయాలి, లేదు అంటే మీరు కామ్గా ఇది నాతో తినేయాలి. చూడు అన్నా అన్నా 4 బ్రెడ్ పకోడీ ఇవ్వండి. 4? నేను తింటానని కూడా నీకు ఇంకా చెప్పలేదే. నేను మీకోసం ఇంకా ఆర్డర్ ఏం చేయలేదు. 4 నేనే తింటాను. అన్నా మంచి కారం కారం అల్లం పచ్చడి కూడా వేయండి. థ్యాంక్ యూ. అబ్బా, మీరు భలే టేస్టీ పకోడీ చేశారన్నా. బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా. అచ్చు నా భర్త. ఇంకొక 2 ఇవ్వండి. ఇంకో 2? నీ కడుపు పాడైపోతుంది. అస్సలు అవ్వదు. ఇది తింటే నా కడుపు ఎప్పటికీ పాడవదు. మీది ఆ 7 కోర్స్ మీల్ తింటే అయిపోతుందేమో. మీ కడుపు ఖచ్చితంగా పాడవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నన్ను మరీ అంత సెన్సిటివ్ అనుకుంటున్నావా ఏంటి? నేను తినగలను. అమ్మ దుర్గమ్మ తల్లి, ఏంటి అసలు? బ్రెడ్ పకోడీ తినగలరు కానీ సారీ మాత్రం చెప్పరా? ఆగు, ఇలా ఇవ్వు. నేను ఇంకా తినగలను. అండ్ నేను జస్ట్ నిన్ను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి తింటున్నాను. చాలు చాలు, మీరు నిరూపించేశారు. లేదు, నువ్వు చూస్తూ ఉండు. నన్ను అడిగితే రికార్డ్ చేసుకో. రికార్డ్ అయిపోయింది. మీరు ఫస్ట్ బైట్ అయితే నాకు నిరూపించడానికి తిన్నారు. ఆ తర్వాత మీకు ఎంత టేస్టీగా అనిపించిందంటే మీరు ఇంకా ఆగలేకపోతున్నారు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇమ్మంటుంటే పట్టుకోండి. బ్రేకింగ్ న్యూస్. సిటీలోని అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ గారికి నచ్చింది బ్రెడ్ పకోడీ. నీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు జోకర్ తెలుసా అన్నా? ఇంకా ఇవ్వండి. అత్తయ్య గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ రేకైతే మన ఇంటిని ఇన్సల్ట్ చేసిందో, మన పరువు నష్టం తీసుకొచ్చిందో, రాఘవ్ బ్రో తనతోనే రొమాన్స్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, రేపు శివరాత్రి పూజలో మీరు లార్డ్ శివకి ఏదైనా స్పెషల్ పూజ చేయండి.